శ్రీ గురుభ్యో నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 59వ శ్లోకం. వేదాస్వాంగో జిత కృష్ణో దృఢ సంకర్షణోచ్యుతః వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః. వేదాస్వాంగో జిత కృష్ణో, వేదాః అనగా సృష్టి చేయువాడు, స్వాంగః అంటే సృష్టి కార్యమును నిర్వహించుటకు అవసరమగు సాధన సామగ్రి కూడా తానే అయినవాడు. అజితః అంటే ఎవనికి తలవగ్గని వాడై జయింప వీలు కానివాడు. కృష్ణః అంటే నీలమేఘశ్యాముడు. దృఢః అనగా చలించని స్వభావము కలవాడు. సంకర్షణోచ్యుతః అంటే విశ్వమంతయు ప్రళయకాలములో కదలిపోయినను తాను ఏ విధమైన పరిణామము చెందనివాడు. వరుణః అనగా తన కిరణములను ఉపసంహరించుకొను సాయంకాల సూర్యుడు. వారుణః అంటే వరుణుని కుమారులైన వశిష్ఠుడు అగస్త్యులుగా వ్యక్తమైనవాడు. వృక్షః భక్తులకు అనుగ్రహఛాయనందించువాడు. పుష్కరాక్షః ఆకాశమంతయు వ్యాపించినవాడు. మహామనాః అంటే గొప్ప మనస్సు కలవాడు అని. ఈ శ్లోకంలో మనకి 547వ నామం నుంచి 557వ నామం వరకు తెలియచేసి ఉన్నారు. వేదాస్వాంగో జిత కృష్ణో దృఢ సంకర్షణోచ్యుతః వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః అంటే సృష్టి చేయువాడు, సృష్టి కార్యమును నిర్వహించుటకు అవసరమగు సాధన సామగ్రి కూడా తానే అయినవాడు. ఎవనికి తలవగ్గని వాడై జయింప వీలు కానివాడు. నీలమేఘశ్యాముడు చలించని స్వభావము కలవాడు. విశ్వమంతయు ప్రళయకాలములో కదలిపోయినను తాను ఏ విధమైన పరిణామము చెందనివాడు. తన కిరణములను ఉపసంహరించుకొను సాయంకాల సూర్యుడు. వరుణుని కుమారులైన వశిష్ఠుడు అగస్త్యులుగా వ్యక్తమైనవాడు. భక్తులకు అనుగ్రహఛాయనందించువాడు. ఆకాశమంతయు వ్యాపించినవాడు. గొప్ప మనస్సు కలవాడు అగు ఆ పరమాత్మనికి ప్రణామములు అని. స్వస్తి.